నమస్కారాలు సోదరులారా. పల్నాడు జిల్లా పౌరుషాల గడ్డ. ఈ పౌరుషాల గడ్డకి మొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. కానీ గతంలో 7కి 7 సీట్లు కొన్ని కారణాల వల్ల మనం కోల్పోయాం. కానీ ఇప్పుడు కోల్పోవటం వల్ల ఎంత నష్టం జరిగిందో మనం అనుభవిస్తున్నాం. పల్నాడు జిల్లాలో గిరిజనులు ఎక్కువ, ఎస్టీలు ఎక్కువ, పేదరికం ఎక్కువ. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో 4 సంవత్సరాల 10 నెలల కాలంలో దౌర్జన్యాలు, మారణకాండాలు, హత్యలు జరిగినాయి. నిన్ననే చూశారు, రండచితల మండలం మల్లవరం గ్రామంలో ఒక గిరిజన మహిళ తాగడానికి మంచినీళ్ళు అడిగితే ఈ దుర్మార్గులు హత్య చేశారు. ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే. గతంలో నకరికల్ మండలంలో ఒక గిరిజన మహిళని ట్రాక్టర్తో తొక్కించి చంపితే కేసు లేకుండా చేసిన ఈ లుచ్చా ముఖ్యమంత్రి, ఈ అవితిని ముఖ్యమంత్రి, ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి రానున్న ఎన్నికల్లో తరిమి కొట్టి వైఎస్ఆర్ పార్టీ లేకుండా చంద్రబాబు నాయుడు గెలిపిస్తే రాష్ట్రంలో గిరిజనులకు న్యాయం జరుగుతుందని కోరుతున్నాను. సోదరులారా, ఇదే జోషు, ఇదే ఊపు. రేపు రానున్న ఎన్నికల్లో గుద్దితే తాడేపల్లి కొంప కదే రాష్ట్రంలో నిజాయితీ గల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుందని నేను కోరుచున్నాను. సమయం లేదు కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం. వర్ధిల్లాలి.